ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు ధనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో కృత్తికా నక్షత్రం వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచారకాలను పరిశీలిస్తే కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మరి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉండి 1వ పాదం మేషరాశిలో కనుక ఉంటే కృత్తికా నక్షత్రం వారు ఎలాంటి ఫలితాలు సంవత్సరం మొత్తం మీద పొందబోతున్నారు అని పరిశీలన చేస్తే 2 సమపాళలో ఉన్నాయి. కష్టము సమపాళల్లో ఉంది, సుఖము సమపాళల్లో ఉంది. అద్భుతమైన యోగాలు పొందబోతూ ఉన్నారు. అలాగని కొన్ని సందర్భాలలో సమస్యలలో కూడా నెట్టబడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ప్రవర్తించాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు, మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్నది, లాభశని కూడా ఉన్నది. 1వ పాదం మేషరాశిలో ఉన్న వాళ్ళకేమో ఏలినాటి శని, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకేమో లాభశని. గురుని యొక్క అనుకూలత కూడా వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే చాలా సంతోషమైన కాలం గడిపే అవకాశం మొదటి పాదంలో ఉండే వ్యక్తులు కనపడుతున్నది. అలాగే ఇతరుల చేత గౌరవింపబడేటువంటి అవకాశం చాలా అద్భుతంగా కనబడుతున్నది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి పాదానికి చెందిన వ్యక్తులు కృత్తికా నక్షత్రం వారు. అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా మానసిక ఆనందాన్ని పొందేటువంటి మహత్తర అవకాశము ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉండేటువంటి వ్యక్తుల్లో కనపడుతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆ యొక్క విషయాన్ని కూడా కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉండే వ్యక్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి వృషభ రాశిలో ఉండేటువంటి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళ పరిస్థితి ఏమిటంటే కనుక ఎప్పుడు కూడా మెంటల్ టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి మానసికంగా ఏదో ఒక ఆతృత, కంగారు, భయము ఇవి వెన్నంటి ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కనుక చూసుకుంటే ఈ టెన్షన్స్ ఎక్కువగా ఉన్న కారణం చేత మీరు వ్యాపారం సరిగ్గా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేక ధన నష్టం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కుటుంబంలో మార్పులు కోరుకునే అవకాశం కనబడుతోంది. ఇల్లు మారుద్దామా, కుటుంబంలో కొన్ని పరిస్థితులు, అలాగే ఖర్చులు కానీ ఇతరత్ర ఏదైనా సరే కుటుంబంలో మార్పులు వస్తాయి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళొచ్చు, చదువు నిమిత్తం బయట హాస్టల్లో ఉండొచ్చు. అనేక రకాల మార్పులు కుటుంబంలో చేటు చేసిన అవకాశం కనపడుతోంది. 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉండేటువంటి కృత్తికా నక్షత్రం వారికి ఆరోగ్యం మీద మాత్రం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి తెలియజేస్తాను. అలాగే విందులు వినోద కార్యక్రమాలకి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. ఎందువల్ల అంటే ఎలాంటి పని చేద్దాం అనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో కృత్తికా నక్షత్రం వారు కొంచెం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమోత్తమం. గ్రహాల యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటాయి, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. ఇందువల్ల ఈ యొక్క 2, 3, 4 పాదాల్లో ఉండేటువంటి యొక్క కృత్తికా నక్షత్రం వారికి 4వ ఇంట కేతువు యొక్క సంచారము, 10వ ఇంట మీకు రాహు యొక్క సంచారము, ఈ 2 గ్రహాల యొక్క సంచారము కొంచెం ఇబ్బందులకి కుటుంబాన్ని, అలాగే మీరు చేసే వృత్తి వ్యాపార వ్యవహారాలు సమస్యలు తీసుకొస్తాయి. కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించి పరిహారం చేసుకోవటము ఈ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో ఉండేటువంటి వృషభ రాశిలో ఉండేటువంటి వ్యక్తులకి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాహుకేతులకి సంబంధించి పరిహారం చేసుకుంటూ గణపతిని ఆరాధిస్తూ దుర్గాదేవిని కనుక ఆరాధిస్తూ ఉంటే ఈ దోషం కంట్రోల్ అయ్యి పరిస్థితులు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది సుమా అని చెప్పని ఈ సందర్భంగా కృత్తికా నక్షత్రం వారి గురించి ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో ధైర్యాన్ని విడిపోకూడదు. ఈ ధైర్యాన్ని విడనాడకుండా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటే మరిన్ని విజయాలు మీరు సొంతం అవుతాయి సుమా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.